నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ. ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా ప్రాణహాని తగ్గించవచ్చు. డాక్టర్ శారద. ముందస్తు వైద్య పరీక్షల ద్వారా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చని డాక్టర్ శారద తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో డాక్టర్ డి శారద D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ధర్మా ప్రాజెక్ట్ ప్రారంభించి 2 నెలలు పూర్తయిన సందర్భంగా శనివారం పట్టణ వహబ్ రోడ్లోని శారదా హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ధర్మా ప్రాజెక్టు ప్రారంభించిన 2 నెలల కాలంలోనే గుండె నొప్పితో బాధపడుతున్న 3 వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడినట్లు తెలిపారు. ముఖ్యంగా గుండె నొప్పి వస్తుంది అన్న అనుమానం ఉన్నవారు, వచ్చి బాధపడుతున్నవారు తమని సంప్రదిస్తే అవసరమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ధర్మా ప్రాజెక్టు ద్వారా వైద్య సేవలు పొందిన లబ్ధిదారులు డాక్టర్ శారదకి కృతజ్ఞతలు తెలిపారు. మరి మార్కెట్లో అన్ని వాళ్ళు తాకటం కానీ లిఫ్ట్ చేయటం కానీ చేస్తా వాడికి దగ్గు ఆయాసం వచ్చినప్పుడు లేకపోతే కళ్ళ పడినప్పుడు అక్కడే వారు స్పిట్ చేయటం అని జరుగుతుంది. ఇది మరి ఎంత పబ్లిక్ హెల్త్ హెజార్డ్ అనేది మనందరికీ తెలుసు. అది మేము డిటెక్ట్ చేసిన 3 కేసెస్లో కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి టీబీ యూనిట్కి తరలించి వారిని కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఏవైతే పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం గమనించి ప్రాథమిక చికిత్స ఇవ్వటం ఒక డాక్టర్గా ఇక్కడ ఇన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి నా బాధ్యత అనుకుని చేస్తున్నాను. ప్రత్యేకించి నాకు ఆనందం కలిగింది ఏంటంటేనండి, మన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇప్పుడు అందరికీ తెలుసు వెనకట్లాగా లేదు, నొప్పి వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి తరలించే లోపే మార్గ మధ్యంలోనే వాళ్ళు కొలాప్స్ అయ్యి డాక్టర్స్ చెప్తున్నారు మీరు అయ్యో కొంచెం ముందు వస్తే బాగుండేది అని. మరి ఆ మాట వినటానికే మనకు అంత కష్టమైనప్పుడు అనుభవించే ఫ్యామిలీకి ఇంకా ఎంత కష్టం ఉంటుందండి. దాన్ని నేను ఎలా అడ్రస్ చేయగలుగుతాను అనే దానికి ఈ టెలిహెల్త్ లేక టెలి ఐసీయూ అనే దాన్ని నేను రూపకల్పన చేసుకుని నా ఓన్ రీసోర్సెస్తో చేయటం జరిగింది. మరి ఆరంభించిన 2.5 మంత్స్లోనే మాకు అద్భుతంగా జనాల్ని కాపాడటమే కాకుండా రిస్క్ కేసెస్ కూడా డిటెక్ట్ చేశాము. ఆ డేటా కూడా మరి సబ్ కలెక్టర్ గారికి నేను పంపించడం అనేది జరిగింది. దాదాపు మనకి ఎన్సిడీస్ అనేవి 18-20% ఉన్నాయని అనుకుంటున్నామే కానివ్వండి, ప్రాక్టికల్గా నేను చూస్తే 100 మందిలో 60 మంది బాధలు పడుతున్నారు. మా 60 మంది హ్యాపీగా ఉన్నారంటే ఏం లేదండి, ట్యాబ్లెట్స్ వేసుకుని బతుకు ఈడ్చడం అనేది చేస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు, అంటే తుళ్ళుతా గెంతుతా హ్యాపీగా ఉండే పరిస్థితి అయితే లేదు. దాన్ని మనం తప్పనిసరిగా వాళ్ళకి అందించగలుగుతాం. ఎలాగనంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మనం కనుక్కుని దానిలో జాగ్రత్తలు కనుక చెప్తే హబ్ అండ్ స్పోక్ అని పెట్టారు, స్టెమీ ప్రాజెక్ట్ అని. దానిలో ఏంటంటే మనకి హార్ట్ అటాక్ వచ్చి రక్తనాళం బ్లాక్ అయిపోయినప్పుడు ఏదైతే బ్లాక్ చేసిందో ఆ గడ్డని కరిగించే ఇంజెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని దాదాపు 35-40 వేల ఖరీదు టినెక్టోప్లేజ్, అంతకుముందు స్ట్రెప్టోకైనేజ్ ఇచ్చేవాళ్ళు. టినెక్టోప్లేజ్ ఇచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా మనకు రిజల్ట్ వస్తుందని చెప్పి హబ్ అనేదేమో మన గుంటూరులో పెట్టారండి. ఆ స్పోక్స్ అనేవి మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చారు. అలాగే నాకు తెలిసి కొల్లిపర్ర కూడా ఇచ్చారండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి ఇచ్చారు. యాజ్ సూన్ యాజ్ మీరు వెళ్ళగానే ఆ కేసు డిటెక్ట్ అవగానే ఆ ఇంజెక్షన్ ఇవ్వటం మూలన చాలా వరకు మరణాలను మనం తగ్గించడమే కాకుండా తర్వాత వీరు పీసీఐ మెథడ్స్ చేసిన, స్టంట్స్ వేసిన, లేదు సిఏబిజీ కార్డియాక్ సర్జరీ చేసినా కానీ వారి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగేదానికి ఉంది. D3 సర్వీస్ ద్వారా మేడం గారితో మేము అప్రోచ్ అవుతూ ఈ కార్యక్రమాన్ని, ఈ D3 సర్వీస్ అంటే ఏంటి, అసలు ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలా జరుగుతుంది, ఈ సర్వీసులన్నీ ఎలా ఉపయోగించుకోవాలి ప్రజలు మనం కూడా ఆలోచించుకొని దీని ద్వారా 10 మందికి చెప్పి ఆ D3 సర్వీస్ ద్వారా మనం ఆరోగ్యం పొందాలని చెప్పేసి, అలాగే ఈ గోల్డెన్ అవర్ అని చెప్పేసి పెట్టారు. అది అంతకుముందు మాకు తెలియదు, మేడం గారి దగ్గర వచ్చిన తెలిసిందండి. ఈ గోల్డెన్ అవర్లో హార్ట్ అటాక్ కానివ్వండి, ఈ కొన్ని సర్వీసులు ఉండండి, వాటికి ఈ 1 అవర్లో మనం తీసుకునే చర్యల ద్వారా మేడం గారికి D3 సర్వీస్కి ఫోన్ చేసి వారి ద్వారా ఈసీజీ దించుకొని దాని ద్వారా వాళ్ళు ఇచ్చే కొన్ని ఇంజెక్షన్స్ ఉండండి వెంటనే చేస్తే ఆ గోల్డెన్ అవర్లో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ హాస్పిటల్కైనా వెళ్ళిపోయి ప్రతి తర్వాత మనం
దాని ట్రీట్మెంట్ తీసుకొని మనం సేవ్ అవ్వడానికి అవకాశం ఉందండి. పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు. 3వ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని పురపాలక సంఘ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని చెప్పారు. ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పట్టణంలో చేసినట్లు తెలిపారు. పురపాలక సంఘ సిబ్బంది మరియు ప్రజలు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది మరియు ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆశయము అందులో ఇటువంటి ఉద్యోగ బృందము అందరం కలిసి వచ్చే సైడ్ మొత్తం ర్యాలీ రావాలి. పోలియో చుక్కలు రేపటి దినాన ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా మనకి పట్టణంలో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు టౌన్లో సుమారుగా 60 లొకేషన్లలో స్టాటిక్గా మన యొక్క హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, హెల్త్ డిపార్ట్మెంట్లు, ఆశా వర్కర్స్, మొత్తం ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని చేయబోతున్నారు. గౌరవ సిపి గారు అండ్ వార్డ్ మెంబర్సు, ఇతరత్ర సిబ్బంది, ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక అవగాహన ర్యాలీ ఎన్సీసీ వాళ్ళు మొత్తంగా కలిసి సుమారుగా 300-400 మందికి కలిసి టౌన్లో ఒక అవగాహన ర్యాలీ అనేటువంటి ఒకటి ఏర్పాటు అవుతుంది. సో ప్రజలు గమనించాలి. ఈ రోజున పోలియో డ్రాప్స్ రేపు ఆదివారం అయిన 60 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి పట్టణం ప్రజలందరూ ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకున్నాం. చిన్న బాబు అంటే పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల లోపు ఈ పోలియో డ్రాప్స్ అనేది ప్రతి ఒక్కరూ వినియోగించాలని కోరుకుంటున్నాం. అనారోగ్య కారణంతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధురాలికి టీమ్ యంగ్ జనరేషన్ చేయూతనందించింది. పట్టణ ఐతానగర్కు చెందిన మరియమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా ఒక్కటే జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పోషణ కష్టతరంగా మారిన నేపథ్యంలో టీమ్ యంగ్ జనరేషన్ సభ్యులు ముందుకు వచ్చి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆమెకు నెలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. భవిష్యత్తులో కూడా మరియమ్మకు తమ టీం తరపు నుండి అవసరమైన సేవలను అందిస్తామని టీమ్ యంగ్ జనరేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సాదిక్ మరియు టీమ్ యంగ్ జనరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్లో నివసిస్తున్న మరియమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలికి ఎన్నో రోజుల నుంచి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అలానే ఆవిడ ఉంటున్న చిన్న గుడిసెలో ఆవిడకి బియ్యానికి కానీ సరుకులకి కానీ ఎంతో ఇబ్బంది ఉందని మా దగ్గరికి సమాచారం రావటం వలన ఈరోజు మేము వెంటనే స్పందించి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈవిడికి ఈరోజు 25 కేజీల బియ్యం బస్తా అలానే ఒక నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడనే కాదు, రానున్న రోజుల్లో కూడా మరియమ్మ గారికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం
ఎల్లప్పుడూ తోడుంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.